బులెటిన్ అప్డేట్ చూద్దాం. వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం మానుకోవాలని పలువురు జనసేన వీర మహిళలు హెచ్చరించారు. ఏలూరు జిల్లా జనసేన వీర మహిళా కార్యదర్శి తేజస్విని, ఏలూరు నగర జనసేన 1వ పట్టణ జనసేన సెక్రటరీ వీర మహిళ ప్రమీల విలేకరులతో మాట్లాడుతూ రోజా వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అన్యాయాలు, అకృత్యాలు గుర్తుకు రాలేదా అన్నారు. అన్నప్పుడు గుర్తు రాలేదా ఈ కన్నీరు? చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని అన్నప్పుడు గుర్తు రాలేదా ఈ కన్నీరు? పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, పసిపిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ పిల్లల్ని కూడా ట్రోల్ చేసినప్పుడు నువ్వు కనపడలేదా రోజక్క? ఈ రోజు మాట్లాడుతున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ రోజక్క, గుర్తు పెట్టుకో. ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా సరే నీకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం గారినైనా సరే, సీఎం గారినైనా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు, నోటుకొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావు. రాష్ట్ర ప్రజలందరూ నీకు సమాధానం చెప్తారు. నాయకులే కాదు, వీర మహిళలే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఖబర్దార్ రోజక్క, ఊరుకోరు చెప్తున్నా. ఎక్కడో ఉండి మాట్లాడుతాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఖబర్దార్ దా, ఎదురు బదురు కూర్చుని మాట్లాడుకుందాం. ఉందనంటే ఒక అక్కస్తోని ఏదో అనాలి, ఏదో మాట్లాడాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ముందుగా ఆడవాళ్ళుగా వాళ్ళు మర్చిపోయారు. మేము తెలియజేస్తున్నాం, జనసేన వేరు మహిళలుగా, జనసేన కార్యకర్తలుగా, జనసేన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఒక అంటే ఆయనకి ధైర్యం, ఆయన ముందే చెప్తున్నారు మీరే నా ధైర్యం అని. మేము ఆ ధైర్యంతోనే మేము మాట్లాడుతున్నాము. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైన మీరు 0కి రావడానికి రెడీగానే ఉండండి. ఎందుకంటే అది తథ్యం జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అన్నారు అని అంటే, ఒక్కసారి అన్నారు అని అంటే అది ఫిక్స్ అయిపోయిన విషయం. ఎందుకంటే ఈ సేవలు అన్నది, ఈ రోజా అన్న అమ్మాయి ఇద్దరు కూడా వీళ్ళకి ఏంటంటే ఎక్కడ ఏం జరిగిద్దా అని ఏకలాగా వాలిపోయి ఇష్టానుసారం మాట్లాడటానికి మాత్రమే ఉంటారు. కానీ నిజాన్ని గమనించలేని గుడ్డివాళ్ళు అయి ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ, పవన్ కళ్యాణ్ గారి వేర మహిళలను కానీ అంటాకి దానికి నోరు ఎలా వస్తుందో తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం సాష్టాంగ పడుతున్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి. దేనికి? ఆయన నిజాయితీని బట్టి, ఆయన చేసే ప్రతి ఒక్క పనిని బట్టి.